డిన్నర్కి వెళ్తున్నా, చూసేయండి. మేమైతే ఇక రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే వాళ్ళందరూ స్టార్టర్స్ అవన్నీ పెడుతున్నారు. ఏదో కొద్దిగా తిన్నది, కొన్ని నచ్చినాయి తిన్నది, కొన్ని నచ్చినాయి సగం సగమే అక్కడ పెట్టేసింది. ఫస్ట్ ఆమెకైతే పక్కనే ఉన్న కేక్స్ మీదకి, ఐస్ క్రీమ్ మీదకి అయితే వెళ్తుంది. సరే ఫస్ట్ అయితే నువ్వు తింటే అది ఇస్తానని చెప్తే ఫస్ట్ అయితే అవన్నీ టేస్ట్ చేసింది. అది వెజ్ నగెట్ అది బాగా నచ్చినట్టుంది, అది తింటుందన్నమాట. అది తినేసి ఆమె కొద్దిగా తింటుంది, కొద్దిగా వాటర్ తాగుతుంది. చికెన్ ముక్కలు కూడా కొన్ని తిన్నది, కానీ కారం ఉందని చెప్పేసి అంత ఎక్కువ ఇష్టపడలేదు తను. బాగుంది అంటుందిలే, కానీ కొద్దిగా కారం ఉందనేసరికి ఎక్కువ ఇష్టపడలేదు. సరే నేను కూడా వదిలేసాను అనమాట. వాటర్ అయితే ఒక్క ముక్కకి వాటర్. తర్వాత మొత్తం క్రిస్పీ కార్న్ అయితే ఇవ్వలేదు, ఏదో తందూరి కార్న్ అని చెప్పేసి ఇచ్చారనమాట. గ్యాస్ షార్టేజ్ ఉంది మేడం, అందుకోసమే క్రిస్పీ కార్న్ అయితే లేదు. అది క్రిస్పీ కార్న్ కూడా బాగా కారం ఉందన్నమాట. అందుకోసం కొద్దిగా తినేసి ఇది చేస్తుంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటే ఇవ్వండి అంటే అది చేసారు. చిన్నపిల్లలకి అది సర్వ్ చేశారనమాట. అదైతే బాగా ఎంజాయ్ చేసింది. అది కూడా బాగా వేడిగా ఉందన్నమాట. కొద్దిగా చల్లగా అయిన తర్వాత తిను అని చెప్తే నేను ఇక చూస్తే ఆగరు కదా పిల్లలు అని చెప్పేసి తింటుంది. అది బాగా అదైతే తిన్నదనమాట, ఎంజాయ్ చేసింది. తను వేడిగా ఉంది, ఇలా ఫుఫు అని తింటుంది చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. చూడండి, అది తిన్నదంతా వెంటనే అన్నం తిన్న తర్వాత అంటే కాదు, నాకు కంపల్సరిగా కేక్సే కావాలి. కేక్స్ అన్నీ పట్టుకొని వచ్చేసింది అనమాట. కేక్స్, ఐస్ క్రీమ్ అయితే రెండు సార్లు తీసుకురావడం, తినడం. నాకు కేక్ అంటే చాలా ఇష్టం. నీకు నచ్చిందా అక్కడ? నచ్చిందమ్మా. ఏ కేక్ అక్కడ బాగా నచ్చిందా నీకు? స్ట్రాబెర్రీనా, చాక్లెటా, అది వైటా? వైట్, చాక్లెట్, ఇంకో చాక్లెట్, స్ట్రాబెర్రీ అన్నీ నచ్చినాయా? అన్నీ. అక్కడ బయట కేక్స్ తినద్దు నానా. నాకు కావాలి, నాకు ఇష్టం, చాలా ఇష్టం. అవునా? బాగా ఎంజాయ్ చేసావా మరి? చేసా అమ్మా. అవి తింటుంది, బాగుంది అని చెప్పేసి కింద పడేస్తుంది. పక్కన పాప ఉంటే ఆమెతో కూడా ఆడుతుంది. ఏంటంటో తీసుకొచ్చి తిన్నది, టేస్ట్ చేస్తుంది, అక్కడ పక్కన పెట్టిస్తుంది. కేక్స్ మాత్రం బాగా తిన్నది అనమాట. చాక్లెట్ కేక్ కూడా బాగా టేస్ట్ ఉండే, బాగా ఎంజాయ్ చేసింది. కేక్స్ ఆమె ఎక్కువ చాక్లెట్ కేక్ అయితే అది బాగా నచ్చినట్టుంది, బాగా తింటుంది ఆమె. మళ్ళీ తర్వాత అది పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రూట్స్ అని తీసుకొచ్చింది. వాటర్ మెలన్ అన్నీ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చింది. అది బఫెట్ కదా కాబట్టి ఆమంతటా ఆమె తీసుకున్నట్టు కింద ఉందన్నమాట. అందుకోసం ఆమె పోతుంది, ప్లేట్ తీసుకొస్తుంది, సర్వ్ చేసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు క్యారెట్, మళ్ళీ వాటర్ మెలన్ అవి తింటుంది. ఇక నేను ఇవి తింటే మళ్ళీ ఇది కాదు, కొద్దిగా అన్నం తిను, తర్వాత ఐస్ క్రీమ్స్ అంటే ఇక నేను కంపల్సరీ అని బిర్యానీ తీసుకొచ్చి తినిపించాను అనమాట. అవి తిన్న తర్వాత నీకు ఐస్ క్రీమ్స్ అన్నీ ఇప్పిస్తా అంటే ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి బిర్యానీ అయితే తిన్నది. నేను తింటా అంటే అస్సలు తినదు. 2 స్పూన్ తింటుంది, 1 వాటర్ తాగుతూనే ఉందండి. అందుకని నేనే తినిపించాను అనమాట. ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసింది, ఆల్రెడీ 2 స్పూన్స్ అన్నం తినేసింది. చూడండి ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొచ్చిందో, అన్నీ టేస్ట్ చేసింది. అదంతా కరిగేదాకా తింటూనే ఉంది. మేము తెచ్చుకున్నా కూడా మా దాంట్లో నుంచి కూడా తింటుంది. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్ బాగుంది.
అతను అన్నది మమ్మీ. నీకు ఐస్ క్రీమ్స్ అంటే అంత ఇష్టమా నాన్న? తింటే జలుబు అయింది నాన్న. నాకు కావాలి. జలుబు అయింది కదా నాన్న. ఏం కాదు. ఏం కాదా? ఇంజక్షన్ వేస్తారు జలుబు అయితే. నాకేంటి అవ మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకేదో ప్లేట్లో ఏదో తీసుకొచ్చింది చూడండి. మళ్ళీ ఫ్రూట్స్ ఏదో. ఆమెకేంటంటే అక్కడ టేబుల్ దగ్గర ఉంది కాబట్టి ఆమెనే సర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆమెనే చేస్తుంది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పానీపూరి తీసుకొచ్చింది. ఇంకా లాస్ట్కి పానీపూరితో అయితే ఎండ్ చేసింది. పానీపూరి తీసుకొచ్చింది, నాకు పెడుతుంది, తను తింటుంది. మళ్ళీ కేక్ తీసుకొచ్చి మళ్ళీ తింటుంది.